తెలంగాణ చేనేత ఐక్యవేదిక 5 సంవత్సరాలు పూర్తి కావస్తున్న శుభ సందర్భంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతోని మరి ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయాన్ని వచ్చినప్పుడు దైవ సన్నిధిలో పెట్టుకుందాం. చాలా కాలమైంది రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయక. మరి ఈ మధ్యకాలంలో అనేక ఉద్యమ సభలు పెట్టాం తప్ప మరి రాష్ట్ర కార్యవర్గాన్ని సమావేశపరచలేదు అనే ఒక ఆలోచనతోని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడానికి 20 రోజుల ముందే ప్రకటన చేయడం జరిగింది. ఎందుకంటే ఇంత వ్యవధి ఇచ్చడంలో మరి ఎవరికైనా పనులుంటే ముందు వెనుక చూసుకుంటున్న ఆలోచనతోని ఈ సమయాన్ని ఇచ్చి మరి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర కార్యవర్గంలో మరి మహిళా విభాగం అయితేనేమి, యువజన విభాగం అయితేనేమి, క్రమశిక్షణా సంఘం అయితేనేమి, మరి జిల్లాల నుండి కమిటీల సభ్యులను అయితేనేమి అందరినీ కూడా ఆహ్వానించి మన భవిష్యత్ కార్యాచరణ ఏంది, మనం దేని కొరకు పోరాటం చేస్తూ ఉన్నాము, దేని కొరకు ఈ సంఘం ఆవిర్భవించింది, మనం ఏ రకంగా ముందుకు పోతున్నామనే విషయాన్ని కూలంకషంగా చర్చించుకోవడానికి ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగిందని తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ 5 సంవత్సరాల ప్రస్థానంలో నా ప్రయాణంలో నా వెన్నంటి ఉండి నాకు తోడ్పాటు అందిస్తూ సిరన కూర్చోండి నా వెన్నంటి ఉండి నాకు తోడ్పాటు అందిస్తూ అనేక సందర్భాలలో అనేక వేదికలలో అనేక సమస్యలలో నాతో పాటు పాలు పంచుకుంటూ ముందుకు పోతున్నటువంటి ఆత్మీయ మిత్రుడు శ్రీ జల్లారావు గారికి ప్రత్యేకంగా ఈ సభాముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఈ కమిటీ నిర్మాణ కాలం నుంచి నాతో పాటు ఉండి నాకు అనేక విధాలుగా ఎక్కడ సభలు పెట్టినా కూడా ఆ సభలకు దిక్సూచిగా మారి అక్కడ ఎవరినైతే మనం మేనేజ్ చేయాలి, ఏ రకంగా ముందుకు పోవాలనేది ఒక ప్రణాళికాబద్ధంగా నాకు సలహాలు సూచనలు ఇచ్చేటువంటి కరీంనగర్ మిత్రుడు శ్రీ ఎలిగేటి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత సమస్యల మీద అనేక సందర్భాల్లో నాతో కొంతమంది కమిటీలో ఉండి విభేదించి నన్ను కాదని బయటికి వెళ్ళిపోయిన వారు కూడా ఈరోజు మళ్ళా పునః ఆగమనం కొరకు అనేక మంది వ్యక్తుల ద్వారా ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే వారు తెలుసో తెలియకో ఓర్వలేకనో అసూయతోనో ఇతరుల మాటలు వినో చెప్పుడు మాటలు వినో ఈ నా మీద నన్ను ఎన్నో సందర్భాల మనోవేదన గురి చేసిన సందర్భాలు కోకొల్లలు అయినప్పటికీ కూడా నేను అన్నింటినీ అధిగమించి ముందుకు పోతా ఉన్నాను. మరి అనేక కార్యక్రమాలను ఈరోజు పద్మశాలి సంఘాలు రాష్ట్రంలో నిక్షేపంగా ఉన్నటువంటి ఈ కాలంలో మరి తెలంగాణ చేనేత ఐక్య వేదిక ప్రతి సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి వేదికని పంచుకొని ప్రతి చేనేత కార్మికునికి ప్రతి పద్మశాలి జాతికి న్యాయం జరిగే విధంగా మనం ముందుకు పోతా ఉన్నాం. మన ఈరోజు రాష్ట్రంలో సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు పద్మశాలి సంఘాలలో ఉన్నటువంటి వారు నన్ను చాలా సందర్భాల్లో కలిసినప్పుడు మేము చేయలేని పనిని మీరు చేసి చూపిస్తున్నామని నాతోనే అభినందించిన సందర్భాలు కోకోలని తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అని, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అని, అఖిల భారత పద్మశాలి సంఘం అని ఎన్నో సంఘాలు ఉన్నప్పటికీ ఈరోజు మన రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కూడా సర్పంచ్ ఎన్నికలప్పుడైతేనేమి, మనం శాసనసభ ఎన్నికల్లో అయితేనేమి, మరి చేనేత సహకార సంఘాల ఎన్నికల్లో అయితేనేమి మన పాత్ర బహుముఖంగా ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో మన పద్మశాలి బిడ్డలు ఎక్కడ పోటీ చేసినా కూడా వారిని ఏ పార్టీ అని చూడకుండా తెలంగాణ చేనేత ఐక్య వేదిక ప్రతినిధి బృందంతో నేను వెళ్ళి ఆ ప్రాంతాలకు వెళ్ళి ప్రచారం చేసినటువంటి ఘనత తెలంగాణ చేనేత ఐక్య వేదిక దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మన ఐక్య వేదికలో ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి దేవరకొండ పట్టణానికి చెందినటువంటి శ్రీమతి పున్న శైలజ గారికి కాంగ్రెస్ పార్టీ ప్రథమంగా
చైర్మన్ పదవిని ప్రకటన చేసినప్పుడు నేను స్వచ్ఛందంగా దేవరకొండకు టీముతో వెళ్ళి 3 రోజులు కూడా అక్కడ ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ఆమె గెలిచిన తర్వాత కూడా విజయోత్సవ సభకు వెళ్ళడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి సర్పంచ్ ఎన్నికలలో కూడా నేను అనేక జిల్లాలలో ఎక్కడ పద్మశాలి సర్పంచులు పోటీ చేస్తే పార్టీలకు చూడకుండా నేను వెళ్ళి ప్రచారం చేసి గెలిపించిన దాంట్లో చాలామంది మన పద్మశాలీలు గెలిచారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని జనవరి 18వ తేదీ నాడు హైదరాబాద్ మహానగరంలో సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లకు సన్మాన సభ ఏర్పాటు చేసినప్పుడు 123 మంది సర్పంచులకు మనం సన్మానం స్వీకరించారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన రాష్ట్రంలో ప్రస్తుతం 17 మంది మున్సిపల్ చైర్మన్లు పద్మశాలి ముద్దు బిడ్డలు ఈరోజు చైర్మన్లుగా ఎన్నికయ్యారు. వారిని కూడా సన్మానించుకునేది ఉన్నది. వారినితో పాటు ఇప్పుడు జరుగుతున్న చేనేత సహకార సంఘాల అధ్యక్షులందరినీ కూడా, మున్సిపల్ చైర్మన్లందరినీ కూడా ఆగస్టు 7వ తేదీ చేనేత దినోత్సవం రోజున ప్రత్యేకంగా అభినందన సభ ఏర్పాటు చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి రాష్ట్రంలో అనేక సమస్యల మీద, మనం చేనేత సమస్యల మీద అనేక జిల్లాల్లో సభలు పెట్టి, చేనేత హక్కుల సాధన సభలు పెట్టి అన్ని పక్షాల నాయకులను ఆ సభకు పిలువనింపి మరి వారి సమస్యలు తెలుసుకొని పెద్ద ఎత్తున పోయిన నెల 25వ తేదీన గద్వాల పట్టణంలో, జోగులాంబ గద్వాల జిల్లాల్లో పెద్ద ఎత్తున ఒక 700 నుంచి 800 మంది సభకు హాజరైనటువంటి సభకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా చేనేత హక్కుల సాధన సభ నిర్వహించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఏ ఒక్కనాడు ఏ సభకు కూడా ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నప్పటికీ కూడా ఏ ఒక్క సభ్యుని కూడా నేను విరాళం అడగకుండా నేను స్వయంగా సొంత నిధులతోని చేస్తున్నప్పటికీ కూడా నా మీద కొంతమంది బురద చల్లాలనే దురుద్దేశంతో కొంతమంది అసూయపరులు ఈరోజు నా మీద అవాకులు చెవాకులు చెల్లుతున్నప్పుడు కూడా నేను అదరకుండా బెదరకుండా ఒక వ్యక్తిత్వ ధోరణితోని, ఒక నాయకత్వ లక్షణంతోని సమాజ సేవకు పునరంకితం కావాలని నేను ముందుకు పోతున్నాను. ఇదే పరంపర ముందు కూడా కొనసాగుతుందని కూడా, ఎవరికి కూడా అదరను బెదరని కూడా ఈ సభా వేదిక నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు పద్మశాలి జాతి అనేక రంగాల్లో ఇప్పుడిప్పుడే ఉత్తేజమై ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో మనం ఇంకా ముందు ప్రోత్సాహం చేస్తే రాబోయే యువత అనేక సందర్భాల్లో, అనేక ఎన్నికల్లో కూడా మనం రాజ్యాధికారంలో భాగస్వామ్యం కాగలమనే ఆశాభావం కనబడతా ఉంది. గత 10 సంవత్సరాల పూర్వం ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు చాలా తేడా వచ్చింది. పద్మశాలి జాతి, పద్మశాలి సంఘాలంటే గత 10 సంవత్సరాల క్రితము చాలా మందికి తెలియని పరిస్థితి ఉండేది. తెలంగాణ చేనేత ఐక్య వేదిక స్థాపించిన 5 సంవత్సరాల పూర్వం మరి నేను రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల నుంచి మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి యువతను, పద్మశాలి నాయకులను, వారిని మట్టిలో మాణిక్యాలను బయటికి తీసి వారికి సామాజిక హోదా కల్పించింది తెలంగాణ చేనేత ఐక్య వేదిక అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. వాళ్ళు అప్పటి వరకు ఉన్నటువంటి పద్మశాలి సంఘాలు కేవలం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకే పరిమితమై వారి బంధువులకు, మిత్రులకు, చుట్టుపక్కల ఉన్నవారికే పదవులు ఇచ్చుకొని పద్మశాలి సంఘాలుగా పేరుగాంచి ప్రతిభ పొందుతున్నటువంటి కాలంలో తెలంగాణ చేనేత ఐక్య వేదికను స్థాపించి ప్రతి మారుమూల గ్రామంలో ఉన్నటువంటి చదువుకున్న యువతను, పద్మశాలి జాతిని, వారి ప్రతిభను గుర్తించి పదవులు ఇచ్చి హైదరాబాద్ నగరానికి తెప్పించిన ఘనత తెలంగాణ చేనేత ఐక్య వేదిక అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ఈరోజు మహిళా విభాగాన్ని కూడా మరి ఏ పద్మశాలి సంఘంలో కూడా మన ఐక్య వేదికలో ఉన్నంత మహిళా సంఖ్య ఎక్కడ కూడా లేదు. మరి ఈరోజు చూసినట్లయితే మరి మనం ఒక పిలుపుతోని ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచో ఇంతమంది మహిళామణులు ఈ సభకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వారిలో కూడా ప్రతిభ ఉన్నవారిని గుర్తించి అనేక జిల్లాల నుండి వారు చేసే కార్యక్రమాలను గుర్తించి వారికి సామాజిక హోదా కల్పించి, రాష్ట్ర కమిటీలో స్థానం కల్పించి, జిల్లా కమిటీలో స్థానం కల్పించి వారికి సామాజిక హోదా పెంచినటువంటి ఘనత తెలంగాణ చేనేత ఐక్య వేదికని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో మరి ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా పద్మశాలి జాతి పట్ల, తెలంగాణలో చేనేత సమస్యల పట్ల ఏ ప్రభుత్వం కూడా అంకిత భావంతో పనిచేయడం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి 14 సంవత్సరాల పోరాటం నుంచి చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు లేవని ఎన్నో వేదికల మీద, ఎన్నో సందర్భాలలో, అనేక సభలలో
చెప్పి ముఖ్యమంత్రిని కూడా నేను స్వయంగా కలిసి చేనేత సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని చెప్పినటువంటి మన వేదన ఈనాడు సాకారమై చేనేత సహకార సంఘాలకు కూడా ఇప్పుడు ఎన్నికలు 10వ తేదీన జరగబోతూ ఉన్నాయి. మరి మనం హర్షించాలి. ఎందుకంటే చేనేత సహకార సంఘాలను బలోపేతం చేసుకోవాలి, క్యాష్ క్రెడిట్లను రద్దు చేయాలి, మళ్ళీ కొత్తగా రీషెడ్యూల్ చేయాలి. మరి చేనేత సంఘాలను బలోపేతం చేసినప్పుడు అయితే రాష్ట్రంలో టెస్కోను బలోపేతం చేసినట్లయితే చేనేత కార్మికులకు చేతి నిండా పని కలుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు చేనేత వస్త్రాలకు రాష్ట్రంలో ప్రపంచంలో ఎక్కడ కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ తగ్గట్టు ప్రభుత్వం మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం లేదు. మార్కెటింగ్ సౌకర్యం కల్పించినట్లయితే 365 రోజులు చేనేత కార్మికులకు పని దొరుకుతుంది, చేనేత వస్త్రాలకు డిమాండ్ పెరుగుతుంది. మనం కూడా అన్ని రంగాల్లో, మన బిడ్డలు కూడా అన్ని రంగాల్లో ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మన పద్మశాలి జాతిలో మన బిడ్డల్ని కూడా ఉన్నత చదువులు చదివించాలి, ఐఏఎస్లుగా తీర్చిదిద్దాలి, డాక్టర్లుగా రాణించాలి. మరి అనేక డిపార్ట్మెంట్లో మన వాళ్ళని ప్రోత్సహించాలి. ఇప్పటికే రాష్ట్రంలో పద్మశాలి జాతిలో ఉన్నటువంటి అధికార గణం ఏ ఇతర సామాజిక వర్గాల్లో లేదు. కేవలం మనకు ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు అనే ఒక ఆలోపం తప్ప మరి అధికార గణం పుష్కలంగా ఉంది. అందరినీ కూడా ఒకే వేదిక మీదకు తీసుకొచ్చినట్లయితే మన జాతి ఇంకా పునరుజ్వలమై మహావైభవోపేతంగా ప్రజ్వరిల్లుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇదంతా ఎవరు చేయాలి? పద్మశాలి జాతిలో ఉన్నటువంటి ఈ అధికార గణాన్ని, ముఖ్యమైనటువంటి నాయకులను చేయాల్సిన బాధ్యత పద్మశాలి సంఘాల వారిది. కానీ నిక్షిప్తమై వారు ఈరోజు పద్మశాలి సంఘాలు కేవలం పదవుల కోసమే సంఘాలుగా ఏర్పాటు చేసుకొని హోదాల కొరకు తెల్ల కార్లలో తిరుగుతూ తెల్ల బట్టలు వేసుకుంటూ హోదాలు చెప్పుకుంటూ పద్మశాలి జాతి సమస్యలను విస్మరిస్తున్నారు. అలాంటి సందర్భంలో మరి తెలంగాణ చేనేత ఐక్య వేదిక ప్రధాన భూమిక పోషించి ఈరోజు మరి ఇక్కడ మనం కూడా అన్ని రంగాల్లో ముందుకు పోయే విధంగా తెలంగాణ చేనేత ఐక్యవేదిక భవిష్యత్తులో కూడా మనం అనేక కార్యక్రమాలు ఇంకా చేయాలన్న సంకల్పంతోనే మీ ముందుకు ఈరోజు వచ్చాను. మీరు కూడా బాధ్యత వహించి మీకు ఇచ్చిన పదవులను బాధ్యతతో స్వీకరించి పదవికి అందాన్ని తీసుకురావాలని కూడా ఈ సందర్భాన్ని నేను పురస్కరించుకొని మీ అందరితో మనవి చేస్తూ ఉన్నాను. ఒక ఉపాధ్యక్షురాలుగా, ఒక ఉపాధ్యక్షునిగా, ఒక కార్యదర్శిగా, ఒక జిల్లా అధ్యక్షునిగా మీ ప్రాంతాల్లో మీ హోదా రాసుకున్నప్పుడు మీకు తెలియకుండానే సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది. ఆ గౌరవాన్ని మీరు పేపర్లలో చూసుకుంటున్నారు, వివిధ సభలలో మిమ్మల్ని ముఖ్య అతిథులుగా పిలుస్తున్నారంటే మీకు సామాజిక హోదా కల్పించడం వలనే జరిగిందని ఆ మాత్రం నేను తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఒక మామూలుగా వ్యక్తులుగా ఉన్నప్పుడు మీ దాడ కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ఎవరు కూడా గుర్తించరనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక చిన్న పదవి ఉన్నట్లయితే మనకు తప్పకుండా అధికారం అనేది ఉంటుంది. ఆ అధికార హోదాతోని మనల్ని గుర్తిస్తారని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సామెత ఒకటి ఉన్నది, మడువంత బంగారం ఉన్నా కూడా మాసమెత్తు అధికారం ఉండాలని. కోట్ల రూపాయలు మీరు ఎన్నో నగలు మెడలలో వేసుకున్నప్పటికీ కూడా మీకు ఒక పదవి ఉంటే దానివల్ల మీకు విలువ పెరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి పదవిని స్వీకరించిన ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించి సమావేశాలకు, సభలకు ఇచ్చేసి మన సమస్యలను, ప్రజల సమస్యలను, మనం ఈ జాతిలో పుట్టినందుకు ఈ జాతి గౌరవాన్ని పెంచే విధంగా మన సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయినప్పుడే మన జాతి వన్నె తెస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంత సమయంలో మీరందరూ కూడా ఇంతమంది రావడం, రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఈరోజు ఒక నేను నిర్ణయం తీసుకున్నాను. ఏంటిదంటే మన సర్వసభ్య సమావేశానికి ఏ ఒక్క ముఖ్య అతిథిని కూడా నేను పిలవలేదు ఈరోజు. ఎందుకంటే కేవలం మనమే కూలంకషంగా మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి. ఏ ఒక్క ముఖ్య అతిథిని కూడా ఇక్కడికి పిలిస్తే వారిని గురించి మాట్లాడవలసి వస్తుంది, వారు పోయే వరకు వారి వెంబడే ఉండవలసి వస్తుంది. కాబట్టి నేను ఎవరిని కూడా పిలవదలుచుకోలేదు. మీరు రేపు తప్పకుండా రేపు ఆగస్టు నెలలో చేనేత దినోత్సవం వస్తుంది. మీ ప్రాంతాలలో
10 మందితోనైనా ఒక చేనేత కార్మికులకు ఒక తువాల కప్పి సన్మానం చేసి మీరు ఫోటోలు దిగి పేపర్లో ఇస్తే తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్రం మొత్తం కూడా పనిచేస్తుందని తెలియజేస్తున్న ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మీరు పదవులు పొందిన వారు మీ ప్రాంతాలలో మీ గ్రామాల్లో తెలంగాణ చేనేత ఐక్య వేదిక బ్యానర్ మీద తెలంగాణలో చేనేత దినోత్సవాన్ని నిర్వహించాలని కూడా నేను మీ అందరినీ వినమ్రపూర్వకంగా కోరుతా ఉన్నాను. రాష్ట్ర కమిటీ పక్షాన మరి రాష్ట్రంలో ఆగస్టు 6వ తేదీన ఒకరోజు ముందే మనం పెద్ద ఎత్తున మనం చేనేత దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకొని చేనేత సహకార సంఘాల అధ్యక్షులకు మున్సిపల్ చైర్మన్లకు సన్మానం చేసే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ రోజు సమయాన్ని వెచ్చించి కార్యక్రమానికి రావాల్సిందిగా మీ అందరినీ వినమ్రపూర్వకంగా ప్రార్థిస్తూ ఈ సభకు సమావేశానికి ఇంత సమయం ఇచ్చి మీరు వచ్చేసినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.